వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. ప్రభాస్ కల్కి తర్వాత సరైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్దకైతే రాలేదు. ఈ గ్యాప్ లో ఎక్కువగా చిన్న చిత్రాలే వచ్చాయి. ఇక ఈ వారం కూడా చిన్న చిత్రాలే వచ్చాయి. కాస్టింగ్ పరంగా చూసుకుంటే కమిటీ కుర్రోలు కూడా చిన్న చిత్రమే. కానీ ఇప్పుడు ఇది చిన్న సినిమా అంటే ఎవ్వరు కూడా నమ్మరనే చెప్పాలి. ఇంత గ్రాండ్ ఇయర్ గా అద్భుతంగా తీసిన కమిటీ కుర్రోలు చిన్న చిత్రం అంటే ఎవ్వరు కూడా ఒప్పుకోవడమే లేదు. చాలా కష్టంగానే ఉంటుంది ఒప్పుకోవడం. చిన్న చిత్రం అని అంటున్నారు, కానీ ఇది చాలా పెద్ద విజయం కూడా కొట్టబోతుంది అంటూ నెటిజన్లు అందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు. కమిటీ కుర్రోలు సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. పాజిటివ్ మౌత్ టాక్ వల్ల కలెక్షన్స్ కూడా గట్టిగా పెరుగుతున్నాయనే చెప్పాలి. చాలా చోట్ల షోలు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. ఇక ఇదే ఊపులో ఈ వారం అంతా కూడా ఆడేసేలాగా ఉంది. ఆగస్టు 15న పెద్ద చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. వాటి తర్వాత కమిటీ కుర్రోలు ఎలాగా ఉంటుందో చెప్పలేము, కానీ ఇప్పుడు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కమిటీ కుర్రోలు తెగ సందడి చేస్తోంది. నిహారిక కొనిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ పైన కమిటీ కుర్రోలు చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ మూవీకి యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రంలో ఈ చిత్రాన్ని ఆగస్టు 9న వంశీ సందుపాటి విడుదల చేశారు. ఇక ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు నుంచి కూడా కలెక్షన్స్ మంచిగా రాబట్టేస్తుంది. ఇక తొలి రోజు కంటే రెండవ రోజు కలెక్షన్స్ పెరగడం సినిమాకు దక్కిన ఆదరణను తెలియజేస్తుంది మనకి. ఇక 2 రోజుల్లోనే కమిటీ కుట్రాలు సినిమా దాదాపు 3.69 కోట్లను కొల్లగొట్టింది. పల్లెటూరి వాతావరణంలో స్నేహాన్ని అందంగా చూపిస్తూనే సమాజంలోని అంతర్లీనంగా పెరిగిపోయిన కొన్ని రుగ్మతుల మీద కూడా సెటైర్లు వేశారు. క్యాస్ట్ అదే విధంగా రిజర్వేషన్ సిస్టమ్ మీద కూడా దర్శకుడు స్థిమెత్తంగా సెటైర్లు వేశారు. ఈ చిత్రంలో 11 మంది కొత్త కుర్రాళ్ళు నటన సినిమాకు హైలైట్ అనే చెప్పవచ్చు. అసలు ఈ సినిమా ఇప్పుడున్న టాక్ స్పీడ్ కనుక చూస్తుంటే అసలు ఆగేలానే కనిపించడం లేదు. ఇక వీకెండ్ మాత్రమే కాకుండా వీక్ డేస్ లోను కూడా కుమ్మేసేలానే ఉంది ఈ సినిమా. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.